ఆఫీస్. దాని ప్రకారం 9 జూలై నాడు అక్కడ 0.4 టీఎంసీ నీళ్ళు మాత్రమే, 0.4 కాదు 0.4 టీఎంసీ నీళ్ళు అంటే మొత్తం గేట్లు ఓపెన్ చేసినా కూడా లాస్ట్కు చెమటంది నీళ్ళు తీసుకొని చూద్దామంటే కూడా గేట్ల కలిసి సూపర్ నీళ్ళు పెట్టాం. అది పరిస్థితి. ఆ దినం నీళ్ళు రిలీజ్ చేయాలని చెప్పండి. మీ అందరికీ పత్రికా సోదరులందరికీ కొందరు వచ్చుంటారు. అక్కడ కూడా పోయిన జూలై 26 ఉట్నలో మీటింగ్ పెట్టి ఎల్లినకు సంబంధించిన సమస్యలని రైతులకు వాళ్ళకు అంటే మొత్తం 4 జిల్లాల అధికారులను పిలిచి అక్కడ మీటింగ్ పెట్టి రైతులకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఏం చేస్తే నష్టం తక్కువ చేసుకోవచ్చు, ఈ నష్టాన్ని ఏ రకంగా మినిమైజ్ చేయవచ్చు, మిటిగేట్ చేయవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఎవరైతే జిల్లాతో సంబంధం ఉండి జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను వేయడం జరిగింది. వేసి ఆ రోజు ఇలంబర్తి గారు ఇక్కడ పిఓ పనిచేసారు, ఆశా సబ్ కలెక్టర్ పనిచేశారు, జిల్లా పరిషత్ సిఇఓ పనిచేశారు. వారిని ఇన్ఛార్జి పంపితే 20 తారీఖు నాడు పుట్నూరులో మీటింగ్ పెడితే బీజేపీ 4 ఎమ్మెల్యేలు రాలేదు, బీజేపీ ఎంపీ రాలేదు. ఇక వాళ్ళు బీజేపీ 2 ఎమ్మెల్యేలు కూడా రాలేదు. వాళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, రైతుల నీళ్ళ గురించి. వాళ్ళు మాట్లాడే హక్కుందా? రైతుల సమస్యల గురించి చర్చించడానికి పెడితే ఎవరు రాలే. నేను బొచ్చిద్దాన్ని తప్ప ఎవరు రాలేదు. నేను మేడం బొచ్చిద్దిగా పోయినా మీటింగ్లో ఎమ్మెల్యేలు మేము ఇద్దరం 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 12 మంది, 3 ఎమ్మెల్సీలు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయన సర్టీఎఫ్ ఎవ్వరు రాలే. నేను ఒక్కని నా తర్వాత ఇవ్వడం బొచ్చిద్దిగా పోయింది. దాన్ని బట్టి రైతుల మీద ఎంత ప్రేమ ఉంది, రైతుల సమస్య ఎట్లా తీర్చాలని కోరుకుంటూ దాన్ని పడుతుంది. దానికన్నా ఎక్కువ చెప్పవలసిన లేదు. వాళ్ళ కిందకి వదిలిపెడుతుంటారు. ఈ మిగిలింది ఇంకొక టీఆర్ఎస్ యువకుడు మొబైల్ ఉడతా 70 లక్షలు అయినా ఎప్పుడు మొత్తం ఎమ్మెల్యే సీట్లు కూర్చుంటామని చెప్పి ఇక వాళ్ళకి టికెట్లు వస్తారో వాళ్ళ పంచాయతీ నా మీద దొరుకుతాను, వాళ్ళిద్దరు పంచాయతీ వీళ్ళకి టికెట్ వస్తా వాళ్ళకి టికెట్ వస్తాను. నన్ను ఎవరు ఎక్కువ తిట్టి ఎవరు ఎక్కువ రోజు బొల్లి పెడితే మాకు టికెట్ వస్తాను చెక్కలు వాళ్ళు. వాళ్ళకు ఆ మిత్రుడు చెప్తాడు కరకట్టలు చేయబట్టి ఈ మంచినీళ్ళు బంద్ అయినా పైప్ లైన్ దిగిందంటారు. ఆ ఆజ్ఞానికి ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఆ పైప్ లైన్ ఉన్నది వాగులో అది కూడా అవతల పక్కకు ఉన్నది వాగులో. కరకట్టలు కట్టి వాగు ఇతల పక్క దాదాపు 30 మీటర్లు ఇతర కరకట్టలు కడుతుంది. ఈ కరకట్టల పైప్ లైన్ మరి ఇక్కడ ఈ మూలకు అంటే ఈ ఒడ్డుకు కరకట్టలు కొడితే ఈ కరకట్టలు పోసేటప్పుడు అది మట్టి పోయి అడబడ్డా లేకపోతే ఇంకేమో పోయి అడవి పైపులు మరి పొక్కలు పడ్డాయంటే వాళ్ళు పెట్టిన పైప్ లైన్ ఎంత గట్టిగా మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి అజ్ఞానం ఇటువంటి మూర్ఖులతో మాట్లాడడం నాకు అర్థమవుతుంది. ఇక దానికి దాదాపు 15-16 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న దాదాపు 70% మంది అందరూ కార్పొరేటర్లు ఏదో టైం అందరూ వేయరు. కాకపోతే ఒక 30-40 మంది కార్పొరేటర్ అయితే ఆల్మోస్ట్ 15 రోజులు మధ్యాహ్నం లంచ్ ఆడిగా తెప్పించుకొని సమోసాలు తెప్పించుకొని తిని రాత్రి 1 గంటల 2 గంటల దాకా మేయర్తో సహా చాలామంది ఉన్నారు. వారితో పాటు మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు ఒక యజ్ఞం లెక్క చేస్తే అది ఆఖరిగా పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ మోటార్లు పెట్టి పంపులు పెట్టి 20 HP 40 HP లాస్ట్ కానీ 75 HP పెట్టి 75 HP పెట్టి దినమంతా సాల్వ్ చేసి అయిపోయింది. ఇక సాయంత్రం అయిపోయింది నీళ్ళు వచ్చని మా మేయర్ గారు అందరికీ సంతోషంగా సమోసాలు తెప్పించింది. ఈ సమోసాలు నోట్లో పెట్టుకున్నప్పుడు వాన వచ్చింది పీకింది మొత్తం మొదటికి వచ్చింది. ఆ పరిస్థితి జరిగిందా అది వర్షపడక లాస్ట్కి రామగుండ నుంచి పెద్దపల్లి నుంచి ఇంకా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి అన్నీ కలిపి ఇంకా 100 HP పంపులు తెప్పించి 175 HP పంపులు పెడితే అది ఇవాళకి అయింది. మరి వెల్డింగ్ అయిపోయింది. నీళ్ళు ఇవాళ సాయంత్రం వస్తాయి అనుకుంటే సాయంత్రం రేపు ట్యాంకర్లు ఎక్కిస్తాం, రేపు బహుశా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సరే ఇదేమన్నా లేట్ అవుతుందని ఆల్టర్నేటివ్గా వేరే చేసుకుంటారు. అది కూడా వ్యవస్థ నిర్మాణం చేసి పెట్టారు. ఆ వ్యవస్థ ప్రకారం ఎట్లా ఈరోజు వద్దాం అనుకున్నాం. సరే ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇద్దాం. కాకపోయినా కూడా ఒక హైటెక్ సిటీ తప్ప మిగతా అన్ని వాటిలకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ వ్యవస్థను చూసి పెట్టాం. మిగిలింది ఇంతకుముందు మా కార్పొరేటర్ అంతా మాట్లాడి వాళ్ళు మాట్లాడినాక నేను మాట్లాడడం బాగుంది కాబట్టి ఒక 2 మాటలు చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఆనందం అనుభవిస్తారు. ఏమానందం అంటే ఈ పేపర్లు టీవీలో సోషల్ మీడియాలో పెడితే 20 మంది పోతారట, 15 మంది పోతారట, 30 మంది పోతారట. వీళ్ళు ఎవరు పోయేటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే టీఆర్ఎస్ రాక్షస ప్రభుత్వం నడిచినప్పుడే ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా
నువ్వేం చేసుకుంటే చేసుకుని మా పని మేము చేస్తామని చేసుకుంటాను. ఇప్పుడు ఆ రోజుల్లో మీకు జరిగి తెలుసు, నేను చెప్పవలసిన మరొకసారి రిపీట్ చేస్తాను. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడితే దిక్కులేదు, వాళ్ళకి భయం, అయ్యో మొర్రో ముత్తుకొని పోలీసు వాళ్ళు ఎత్తుకొట్టుకునే పరిస్థితి వచ్చింది. దండపల్లి మండలు అప్పటి ఎమ్మెల్యేలు పోవాలంటే లక్షపేట ఎస్ఐ, లక్షపేట జీబు ఎస్ఐ జీబు, సిఐ జీబు, దండపల్లి ఎస్ఐ జీబు, జన్నారం ఎస్ఐ జీబు, 4 జీబుల 2 ముంగట 2 అనుకోపోతే ఆ దండపల్లి పోయే పరిస్థితి. ఇట్లా మా కార్యకర్తలు క్రమశిక్షణకు మారు పేరు మొత్తం రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చి కొట్లాడే విషయానికి వస్తే మన భారతదేశ సరిహద్దుల్లో సైన్యం కూడా ఇలా దేనికి కదా, సైన్యం వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, యుద్ధం ఎట్లేదని అటువంటి యుద్ధం సిద్ధమవుతారు. కాబట్టి అటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సుకుంటే చేసుకుంటే మాకు సంబంధం లేదు. ఇప్పుడు వరకు అన్ని శాంతియుతంగా చేస్తున్నాం, గాంధీజీ నమ్మకం చేస్తున్నాం. ఇక గాంధీజీ సిద్ధాంతం పనికిరపోతే సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలు తీసుకోవడానికి ఒక టైం పట్టి మా కార్యకర్తలకు 2 సిద్ధాంతాలు తెలుసు. సాధ్యమైనంత వరకు గాంధీ సిద్ధాంతం కాకపోతే సుభాష్ సిద్ధాంతం, ఒక్క దెబ్బ పడితే 2 కొట్టు సిద్ధాంతం, దానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిణామం చేసి రోడ్ల మీద పడి చిల్లర చేసుకొని జనం అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇక మీకు నా మీద కోపం ఉంటే నా మీద నిన్న చేసుకోవాలి, ఇబ్బంది లేదు. అనవసరం చెత్త పుకారు చేసి ఇబ్బంది పెట్టుకోకండి. మీరే ఇబ్బందులు పడితే ఎవరు ఇబ్బంది పడదు. ఆ పరిస్థితి వచ్చినాడు వాళ్ళేంటిదో వాళ్ళ బలం ఏంటో ఇదివరకు మేము అధికారం లేనప్పుడే చూసాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల, మహిళా సోదరుల భయం ఏంటో ధైర్యం, శక్తి ఏంటో చూసేవారు. మరొకసారి దాన్ని ఎదుర్కోదలుచుకుంటే అప్పుడంటే ఇల్లు ముట్టలు ఇచ్చిండు, ఇప్పుడు గోదావరి దాటించి పంపిస్తారు. నెక్స్ట్ అయితే గోదావరి దాటించి పంపిస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ప్రజల దగ్గరికి పోయి మేము తప్పులు చేస్తే విమర్శించండి, తప్పకుండా జవాబు చెప్తాను. మీరు నిజంగా మాకు సలహాలు ఇస్తే మీ సలహా నిజంగా ప్రజలకు లాభాలు అనుకుంటే ఏ మాత్రం బేసిదాలు లేకుండా మీ సలహాలు పాటించి ఆ కార్యక్రమం చేయండి. అంతే తప్ప ఏదో తిడితెరిడేలా చెప్పడం అంతకన్నా కొత్త ఇంకోటి లేదు. ఇంత మేయర్ మధు చెప్పినట్టు సోషల్ మీడియా మీద బతుకుతారు. సోషల్ మీడియా బతికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆడియో ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఇక్కడ జనం వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ సోషల్ మీడియా పెట్టుకున్న ఇటువంటి యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చినా వాళ్ళు ఇంకా దిగజారిపోతారు ప్రజల దృష్టి తప్పితే. ప్రజల దృష్టిలో ఎప్పుడు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు, కన్స్ట్రక్టివ్ లేదా డిస్ట్రక్షన్ చేసి ఓన్లీ అబద్ధాల ఫోటోలతో చేస్తారని కార్యక్రమం చేస్తారు. సరే కొంచెం ఆలస్యం పడుతుంది కాబట్టి ప్రజలకు ఈ మంత్రాల ప్రజలు గడిచిన 5-6 సంవత్సరాలు ముందు చూసి మొత్తం అర్థమైపోయింది. వాళ్ళు ప్రజలు వీళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏం దిక్కులేక ఏం చేయాలని చెప్పదు, అసలు ఏం చేయాలని అర్థమవుతుంది. ఎక్కడికి పోయి మాట్లాడినా మనకు వాళ్ళకి ఏం అక్కడ స్పందన అవుతుంది కాబట్టి మనం చేస్తుంది. మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ నాయకులు, మండల ఎలక్షన్లతో ఎంపీటీసీ రైతులు, ఎంపీటీసీ రైతులు, వీళ్ళందరికీ గాంధీ సిద్ధాంతం నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేయకండి. గాంధీ సిద్ధాంతం దాటి పక్కకు వస్తే మీరు 2 పార్టీలు కలిసి ఒక్కటైనా కూడా మీరు ఒక 15 నిమిషాల్లో వాళ్ళు తట్టుకోలేదు. 15 నిమిషాల తర్వాత గోదావరి దాటిపోతే అటకంగా దాటిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్ర దిక్కువాలి, ఇంకోటి హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకున్న తర్వాత అప్పుడు నేను కూడా చెప్పవలసి ఉంటుంది. మరొకసారి ఇది హెచ్చరిక అనుకున్నా నాకేం బాధ లేదు, సూచన అనుకున్నా నాకేం బాధ లేదు. నాకు యుద్ధం చేసుడు, కొట్లాడు ఇవన్నీ 60 సంవత్సరాలు ఇదే పోరాటం. విద్య చదువుకున్న కానీ మరొకటి ఇప్పటి నుంచి అన్నీ చేసుకుంటూనే వస్తాను. నాకు ఇది ఏది కొత్త కాదు, చట్టాలు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, లా పుస్తకాలు కొత్త కాదు. అన్నీ చూసుకుని అన్ని విషయాలు చేస్తాను. అన్నిటికన్నా ఎక్కువ సామాజిక న్యాయం కాబట్టి సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయం అన్నిటికన్నా ఎక్కువ మానవత్వం, ఈ రెండింటికి విలువ చేస్తుందని మిగతా పట్టించుకుంటాను. ఆ పరిస్థితి మొదలు మా కార్యకర్తలకు వస్తే వాళ్ళతో పాటు నేను కూడా నడవలసిన ఆ పరిస్థితి మొత్తం తీసుకెళ్ళాను.